హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఓవెన్తో పని లేకుండా మైదా పిండితో అవసరం లేకుండా చక్కగా కేక్ అయితే చేసి చూపిస్తాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా మనం ఎప్పుడూ చేసి పెట్టుకోవచ్చు. ఏంటంటే మనం మైదా పిండి వాడం కాబట్టి ఈ కేక్ని పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తిన్నా ఎంత తిన్నా ఏం పర్వాలేదు. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఒక కప్పుతో బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వనైతే ఒక కప్ అయితే తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 3/4 వంతు పంచదారని అయితే తీసుకోవాలి. ఇప్పుడు రెండింటిని మిక్సీ అయితే పట్టుకుందాం. చూసారు కదా, దీన్ని మరీ మెత్తగా కాదండి, కొంచెం బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగైతే మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకుని ఒక హాఫ్ స్పూను యాలకుల పౌడర్ అండి, బాగా మెత్తగా చేసుకుని వేసుకోవాలి యాలకుల పౌడరు. అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడరు, ఒక అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకుని, మీ దగ్గర నెయ్యి కానీ లేదంటే మనం వంట చేసుకునే ఆయిల్ ఉంటుంది చూడండి, అది కానీ ఏదైనా మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్ అయితే తీసుకోవాలండి. తీసుకుని ఒక గ్లాస్తో చిన్న గ్లాస్తో పాలు కాచి చల్లార్చిన పాలు వేసేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మరీ పల్చగా కాదు, అలాగని మరీ చిక్కగా కాదు, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఒక గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే రాసుకుని కొంచెం పొడిపిండి జల్లుకుని ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకుని 1-2 సార్లు ఇలాగా పైకి కిందకి అనేసి ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఒక కళాయి తీసుకుని, నేనైతే ఇడ్లీ పాత్ర ప్లేట్ అయితే పెట్టానండి అడిగిని. చక్కగా ఇలా పెట్టేసుకుని ఒక్క 20 నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుని వదిలేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకుని ఇలాగే 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక చాక్ కానీ టూత్పిక్ కానీ తీసుకుని ఇలాగ దానికి అంటనట్టయితే పిండి మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. బాగా చల్లారాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. బాగా చల్లారాలండి, అలాగైతే దానికి అదే వచ్చేస్తుంది చక్కగా. చూసారు కదా, కేక్ అనేది చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ కూడా చేయండి. మా పిల్లలు తిన్నారండి, చాలా బాగుందని చెప్పారు. అందుకే నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేసేసాను. ఓకేనా, మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టేసి ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి.